Life is full of oppositions and opportunities with warranty but no guarantee. Hello everyone, welcome to Sanjeevani Numerology. I'm Anchor Kaladevi. Hi sir, Hi. firstly Happy New Year. Thank you, same to you. సో మరి ఆఫ్టర్ 5 to 6 months తర్వాత మీరు చేస్తున్న ఫస్ట్ ఎపిసోడ్ ఇది సార్. సో మరి మీ దగ్గర నుంచి ఎలాంటి అప్డేట్ అండ్ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్పెషల్లీ మనమైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చాం. మనం వేరే కోర్సెస్ చేస్తున్నాం కాబట్టి మనం బ్రేక్ అనేది తీసుకోవడం జరిగింది. Yes, sir. కానీ బేసికలీ ఏంటంటే సంజీవిని న్యూమరాలజీలో అప్డేట్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అప్డేట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ ఏంటంటే ఈ సంజీవిని న్యూమరాలజీ నేమ్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ సంజీవిని న్యూమరాలజీ పేరునే మనం చేంజ్ చేయబోతున్నాము. అదొక మెయిన్ అప్డేట్. ఇంకోటి చాలా వరకు మనం ఏదైతే నేమ్స్ ఇస్తుండేనో న్యూమరాలజీ న్యూబార్న్ బేబీస్కే కానివ్వండి, లేకపోతే నేమ్ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, దాంట్లో కూడా క్లయింట్స్ వే ఆఫ్ అప్రోచ్ దాంతో కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయబోతున్నాం అన్నమాట. అదనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫస్ట్ థింగ్. సో సార్ మనము ఈ సంజీవని న్యూమరాలజీ ఆ నేమ్ చేంజ్ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే మెయిన్ సంజీవిని న్యూమరాలజీ చేంజ్ అయ్యేకి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే చాలా వరకు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్లో తెలుగులో కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో కానివ్వండి, సంజీవిని న్యూమరాలజీ అనేది చాలా మంది చూస్తున్నాం. చాలా మంది న్యూమరాలజిస్ట్ అవుతున్నారు. న్యూమరాలజీ కూడా నేర్చుకుని ఒక ప్రొఫెషన్ లేదు. అయితే ఇప్పుడు నియర్లీ ఆఫ్టర్ కరోనా అనేది మీరు ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూస్తున్నారు. మీరు గమనిస్తే నేను న్యూమరాలజీ స్టార్ట్ చేసింది 2007. అంటే ఇంకొక నెక్స్ట్ 1 year అయితే నేను 20 years కంప్లీట్ అవుతుంది. అంటే ఇది స్టార్ట్ చేసేటప్పుడు న్యూమరాలజీ అనేది ఒక అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ ముందు ముందు చాలా మందికి గమనిస్తే న్యూమరాలజీ కానివ్వండి, ఆస్ట్రాలజీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలా మందికి రిజల్ట్స్ అనేది మిక్స్డ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే న్యూమరాలజీ కానీ ఈ ఆకలెంట్ సైన్స్ పని చేస్తలేదా, లేదా మన ఇంపాక్ట్ ఉందా అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే సంజీవిని న్యూమరాలజీది మెయిన్ నేమ్ చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఓవరాల్ ఎంతవరకు అయితే న్యూమరాలజీ చెప్పాలో మనం చెప్పేశాం. కానీ ఈ తర్వాత ఏమైపోతుందంటే న్యూమరాలజీ ఇంపాక్ట్ కంటే ఎక్కువ చాలా మందికి వాళ్ళ మైండ్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం. అది ఏంటి, ఇంకోటి ఇప్పటివరకు మనం కొంచెం స్పిరిచువల్ టెక్నిక్స్ కానీ న్యూమరాలజీ అనే కానివ్వండి అలా చెప్పాము. కానీ ఇప్పటి నుంచి ఇది మనం లాజికల్గా వెళ్ళబోతున్నాము. అయితే ఏదైతే కోర్సెస్ నేర్చుకున్నామో అది ఎలా చేస్తున్నాము, అందుకే ఇప్పుడు నేమ్ కూడా సంజీవిని న్యూమరాలజీ నుంచి ఓపెన్ టాక్ విత్ అనిల్ రాజ్ శ్రీకొండ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. దీనికంటే ముందు ఆ పేరుతో మనం ఎపిసోడ్స్ చేసాము. కానీ ఇప్పుడు మొత్తం ఛానల్ పేరే ఓపెన్ టాక్ విత్ అనిల్ రాజ్ కొండ అనేది కాబోతుంది. ఓకే, లైక్ ఇందాక మీరు చెప్పినట్టు సార్ మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అంటే వాట్ టైప్ ఆఫ్ మిక్స్డ్ రిజల్ట్స్ సార్? అంటే ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లం ఇప్పుడు చాలా మందికి ఏమైపోతుందంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడు మీరు చాలామంది గమనిస్తే పాత వాళ్ళకి కానీ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుండే, సాక్రిఫైస్ చేస్తుండే, స్ట్రగుల్ చేస్తుండే. అంటే వాళ్ళ రైట్ పాత్లో ఉండి వాళ్ళు చేసే ప్రయత్నాలని చేసి సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనే ఒక పాయింట్ ఉంటుండే. అంటే వాళ్ళదే నుంచి ఒక 70 to 90% ఇంపాక్ట్ అనేది ఉండి ఎందుకో నాకు సక్సెస్ వస్తలేదు, అది ఎందుకు అనేది ఒకటి ఉండి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేస్తుండే. ఓకేనా? అయితే నా ప్రకారం ఏంటి అంటే మీరు లైఫ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మనస్థితి అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, మీ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. తర్వాత పరిస్థితి అంటాం. పరిస్థితి అంటే మీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకునేంత కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. తర్వాత మీరు శరీర స్థితి అంటే మీరు మీ బాడీని అనేది మీ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్, అది అన్ని తట్టుకునేటట్టు. తర్వాత ధనస్థితి అంటే ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి. ఇవన్నీ అయినాక నా ప్రకారం ఏంటంటే ఇవన్నీ చేసినాక కూడా సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్నప్పుడు అప్పుడు మనం రావాల్సింది ఏంటంటే గ్రహస్థితి. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే అందరికీ ఒక 2 minutesలో ఆర్డర్ చేయగానే ర్యాపిడోలో లేదా జొమాటోలో ఫుడ్ వచ్చినట్లు ఇన్స్టెంట్గా సక్సెస్ రావాలి. అయితే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారంటే ఇప్పుడు సార్ మీకు 3,000 5,000 ఐఎమ్ రెడీ టు పే, నా నేమ్ అడ్జస్ట్ చేయండి, నేను నేమ్ రాసుకొని కూర్చుంటే నాకు రిజల్ట్ రావాలా. ఇదంతా నాకు అంత కన్విన్సింగ్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మన హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి. తర్వాత మీ నేమ్ రాస్తారా రెమెడీస్ పోనీ ఇలా చేసినా కూడా మనం గైడెన్స్ ఇస్తామంటే ఎవరు మైండ్ సెట్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కావాలని ఒక మైండ్ సెట్ అయిపోయి వాళ్ళు రెమెడీస్ కూడా చేస్తలేరు.
యా అవును సార్. అది చాలా ఇదైపోయి ఇప్పుడు నేను ఎలా అంటే ఈ ఫీల్డ్ అని వెళ్ళి 20 years ఉన్నప్పుడు నాకు ఒక క్లయింట్ బేస్ ఉండి జెన్యున్ రిజల్ట్స్ రావాలని నా ఇంటెన్షన్. కానీ ఎప్పుడైతే ఇలా ఈ రిజల్ట్స్ అనేది రానప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మన మీదకు వస్తుంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ మన మైండ్ అనేది ఎలా ట్యూన్ చేసుకోవాలి, మైండ్ నుంచి ఎలా రిజల్ట్ ఫస్ట్ అది చేసినాక చేయాలనేది నా మెయిన్ ఉద్దేశం. అది నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ టాపిక్స్ అంతా ఏముంటుంది అంటే అసలు మన గోల్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే చాలా మంది అనుకుంటే ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ కాదు, ఇప్పుడు వచ్చే నా ఎపిసోడ్స్ అన్ని యూనిక్ ఉంటుందని, అది కూడా చాలా క్లారిటీగా లాజికల్గా ఉంటుంది. మోటివేషన్ అనేది ఎప్పుడు ఉండదు, ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అలా.